హాయ్ ఫ్రెండ్స్, ఇది ఒక మాధ్యమాల ద్వారా నేను తెలుసుకొని చెప్తున్నటువంటి విషయం ఇది నాకంటూ నేను స్వతహాగా చెప్తున్నదైతే కాదు. సో దీంట్లో ఎంత నిజం ఉంది, ఎంత అబద్ధం ఉందనేది మీరే నిర్ణయించుకోండి. అండ్ వీడియోను లైక్ చేసి చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఈరోజు ఒక డిఫరెంట్ వీడియో చేస్తున్నాను. కానీ ఇందులో నేను చెప్పబోయే విషయం చూస్తే మీరే షాక్ అవుతారు. ఏంటి ఆ విషయం అంటే, ఈ మధ్య మనము ఒక న్యూస్ చూసింటాం. ఒక బైకరు కింద పడిపోయి ఆ బైకర్ యొక్క బైక్ వల్ల ఆ బస్సులోని మొత్తం ఒక 19-20 మెంబర్స్ చనిపోయారని మనకందరికీ తెలుసు. కానీ ఇందులో అసలైన విషయం ఏంటంటే, నేను కొంచెం డిఫరెంట్గా చూస్తున్నాను. నా కోణంలో మీరు చూస్తున్నారో లేదో నాకు లైక్ చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అసలు విషయం ఏంటంటే, బస్సు ఆ బైక్ను లాక్కుంటూ వెళ్ళి మొత్తము బైక్ నుంచి ఫ్యూయల్ మండిపోయి బస్సు అంతా కాలిపోయిందని చాలామందికి తెలుసు. కానీ ఇక్కడ ఏంటంటే, ఆ బస్సు రాకముందే ఆ బైకరు యాక్సిడెంట్లో కింద పడి రోడ్డు డివైడర్కు కొట్టుకొని సైడ్ పడిపోయి చనిపోయాడు. చనిపోయి 20 మినిట్స్ అవుతుంది. తర్వాత వచ్చిన బస్సు ఆ బైక్ని లాక్కొని వెళ్ళిపోయింది. సో ఇక్కడ బైకర్ ఎందుకు కింద పడ్డాడు అనే విషయం మీకు ఎవరికైనా ఐడియా ఉందా? దాని గురించి చెప్తున్నాను. ఆ బైకరు కింద పడిపోవడానికి కారణాలు ఒకే ఒక కారణం ఉంది. అదేంటంటే, అతను ఫ్యూయల్ బంక్లో ఫ్యూయల్ అంటే పెట్రోల్ పట్టించుకున్నాక ముందే అతను బాగా డ్రింక్ చేసి ఉన్నాడు. దానికి కారణము మనకు చూపించేటువంటి సీసీ ఫుటేజీలో బైక్ను సరిగా డ్రైవ్ చేయకుండా కిందికి మిందికి పడుతూ లేస్తూ రోడ్డు పైన వెళ్ళే నిజమైన దృశ్యాన్ని మనం చూసాం. కానీ దీని ముందు ఏంటంటే, ఇలాంటి డ్రింక్స్ చేయడానికి అవకాశం ఉన్నటువంటి అనేకమైనటువంటి అంగళ్ళని, షాప్స్ని నడిపేది ఎవరు? ఈ షాప్స్ని నడిపేది ఎవరు? ఇలాంటి యూత్ను లేదా యువతను ఇబ్బంది పెట్టేది పక్కదారి పట్టించి వాళ్ళ జీవితాన్ని ఈ విధంగా పరోక్షంగా చాలామందిని నాశనం చేసే విధంగా ఈ యొక్క మందు షాపులు అనేటువంటి, బెల్ట్ షాపులు అనేటువంటి విరివిగా ఉన్నాయి. దీనిని ఎంకరేజ్ చేసింది ఎవరు? అసలు ఈ యొక్క సిస్టమ్ని బెల్ట్ షాపులు తీసుకురావాలి ఎక్కువ అని చెప్పిన గవర్నమెంట్స్ ఏంటి? ఆ గవర్నమెంట్ ఎవరిది? అసలు వాళ్ళు ఇలా దేనికి పూనుకున్నారు? ఈ విషయాలన్నీ ఒక్కొక్కటి చెప్తాం. ఇప్పుడు మందు తాగితే చాలామందికి వాళ్ళ బ్రెయిన్ అనేది కంట్రోల్ ఉండదు. చాలామందికి తెలుసు. అది తాగి రోడ్డు పైన వెళ్తూ యాక్సిడెంట్ అవుతారు. ఎదురుగా వస్తున్నటువంటి అనేక వెహికల్స్ ఢీకొట్టి వాళ్ళను కూడా ప్రాణహాని అయ్యే విధంగా వీళ్ళు ప్రవర్తిస్తారు. సో దీనికి అన్నింటికి కారణము డ్రింకు. ఈ డ్రింక్ను ఎంకరేజ్ చేసినటువంటి షాప్స్, ఆ షాప్స్ని పెట్టినటువంటి ఓనర్స్, ఆ ఓనర్స్ని ఎంకరేజ్ చేసినటువంటి గవర్నమెంట్కు సలహా ఇచ్చినటువంటి కలెక్టర్స్, ఆ కమిషనర్స్, వాళ్ళకి ఈ ఐడియా పుట్టించినటువంటి నాయకులు, మెయిన్ లీడర్స్, వీళ్ళందరూ కూడా దీంట్లో భాగస్వాములు. వీళ్ళు చేసిన తప్పు వల్ల ఇన్ని కుటుంబాలు, 19-20 కుటుంబాలు నాశనం అయిపోయాయి. సో ఫ్రెండ్స్, ఇందు మూలంగా నేను చెప్పేది ఏంటంటే, ఒక చిన్న డ్రింక్ అలవాటు ఉండడం వల్ల ఆ డ్రింక్కు 20 మంది బలైతే ఆ 20 మందికి కారణం ఎవరనేది ఏలెత్తి చూపిస్తే ఆ బైకర్ను మాత్రమే చూపిస్తున్నారు. ఆ బైకర్కు అలా ఆలోచన పుట్టించినటువంటి డ్రింకింగ్కి ఎవరు కారణం? ఆ షాప్స్కి ఎవరు పెట్టినారు? ఆ షాప్స్కి పర్మిషన్లు ఎవరు ఇచ్చినారు? ఆ పర్మిషన్లు ఇవ్వడానికి ఈ ఐడియా ఇచ్చినటువంటి కమిషనర్స్ ఎవరు? కలెక్టర్స్ ఎవరు? వాళ్లకు ఐడియా ఇచ్చినటువంటి నాయకులు ఎవరు? దీనన్నింటినీ గవర్నమెంట్ చేస్తూ సంతకాలు పెట్టి
ఓకే చేసినటువంటి అసలైన లీడర్ ఎవరు, ఇదంతా మీకు తెలుసు. కాబట్టి ఈ యొక్క చావుకి వీళ్ళందరూ బాధ్యులు అనేది నా నమ్మకం. సో మీరు కూడా ఇలాంటి జోలికి వెళ్ళకండి, అండ్ ఇలాంటి షాప్స్కి వెళ్ళకండి. అసలు ఇటువంటి వాటిని తాగకుండా ఉంటేనే వాళ్ళు ఆ షాప్స్ అన్నీ మూసుకుంటారు. సో దీనికి ఒకటే నియంత్రణ, ఎవరైతే తాగకుండా కూర్చుంటే ఆటోమేటిక్గా ఆ షాపులన్నీ కూడా బంద్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇది సాధ్యం కాదు, కానీ ఒకటొకటి మూసుకుంటూ పోవాలి, షాప్స్ అన్నీ మూసుకుంటూ పోవాలి, జనాలు బతకాలి. సో నా ఐడియా అనేది మీకు ఎలా నచ్చింది? ఈ గవర్నమెంట్ ఆ 20 మందికి చేసినటువంటి నష్టం ఎంత ఉంది, లాభం ఎంత ఉంది? సో దీనివల్ల అందరికీ లాభమా, ఎందరికి నష్టము, ఎవరికి నష్టము, ఎవరికి లాభము, ఇవన్నీ కూడా కామెంట్లో చెప్పండి. అట్ ద సేమ్ టైం నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇటువంటి డిఫరెంట్ కంటెంట్తో మీ ముందుకు వస్తాను. లైక్ చేసి వీడియో చూడండి. అండ్ దిస్ ఈజ్ షాడో విహారీ. అట్ ద సేమ్ టైం మీరు కూడా మందుకు బానిస అవ్వకండి, షాప్స్ అన్నీ మూసుకుపోయేలా మీరు ఒక సమిధై వెలగండి. మీరు కూడా ఒక అడుగు ముందుకు వేయండి, మానుకోండి. ఇప్పుడు ఎవరికైనా ఆలోచన ఉంటే ఇప్పుడే ఈ క్షణమే మానుకోండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ షాడో విహారీ. మర్చిపోకండి, మరి ఒక వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్, బై బై. కీప్ వాచింగ్.